నిజం చెప్పాలంటే బోటిని క్లీన్ చేయడం కూడా ఒక ఆర్టేనండి. నాకు బోటి క్లీన్ చేసేసరికి ఒళ్ళు తిరిగింది. ఇక మా వారే వండుతానులే అని మా వారు వండారు. ఇక కర్రీ అయితే సూపర్ టేస్టీగా కుదిరింది. ఇక దీని కాంబినేషన్గా బగారా రైస్ వేశాను. ఇక మీతోటి ఒక చిన్న మాట, తోటోడు తొడగోసుకున్నాడు కదా అని మనం మెడగోసుకోకూడదు. ఇవాళ రేపు వస్తువులకు ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వట్లేదు. నిన్న మార్కెట్కి వెళ్ళాను, ఒక అన్న దీనికి ఎంత అన్న రేటు అని అడిగితే సప్పుడు చేయలేదు. ఒక ఆవిడ మాత్రం హెయిర్ లీవ్ చేసుకొని పాష్ ఉంది, జీన్స్లో బ్రాండెడ్ బట్టల్లో దీనికి ఎంత అంటే దీనికి ఇంత మేడం అని చెప్పారు. అదే నోటితోటి చెల్లె దీనికి ఇంతరా అని చెప్తే నాకు నిమ్మలం అనిపించు కదా. నిజం చెప్తున్నాను, మనుషులకు వస్తువులకు ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వట్లేదు. మన మధ్యతరగతిలో ఒక 1000 రూపాయలు డ్రెస్ పెట్టి తీసుకుందామంటే అదొక ఫంక్షన్ అయ్యి మంచిగా ఉండాలి. మనం ఇలాంటి చిన్న చిన్న మార్కెట్కి వేసుకోవాలంటే వేసుకోలేం కదా. అదే తోటోడు తొడగోసుకున్నాడని మనం మెడగోసుకోకుండా తాతమ్మలు నానమ్మలు కులం చూసి గడప దాటించేటోళ్ళు. అంతకంటే దిగజారిపోయి ఇప్పుడు బ్రాండెడ్ బట్టలకే విలువిస్తున్నాం, వస్తువులకే విలువిస్తున్నాం. అట్లా అని మనం పై మెరుపుల కోసం కాదు, మనం ఎట్లా బతకాలనిపిస్తే అట్లా బతకాలి. ఏమంటారు? నిజమే కదా.